హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో లాస్ట్ 20 డేస్ ఉంది కదా. ఈ టైంలో ఈ ఇండియన్ హిస్టరీలో అంటే ఇండియన్ హిస్టరీ అనగానే చాలామంది భయపడతారు, పెద్ద సిలబస్ కదా. సో ఇప్పుడు ఆ టైం కూడా ఉండదు మనకు రివైజ్ చేయడానికి, కానీ సిలబస్ని రివిజన్ చేయడానికి కూడా మనకు టైం ఉండదు. సో ఇలాంటి టైంలో, ఈ తక్కువ టైంలో మనం ఏ టాపిక్స్ చదివితే కొంచెం ఎక్కువ స్కోర్ చేయొచ్చు అనేది చూద్దామన్నమాట. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చూద్దాము. ఆ క్వశ్చన్స్ ఎలా అడిగే ఛాన్స్ ఉందో కూడా ఒకసారి చూసేద్దాం. ఇక్కడ మెయిన్గా మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఫోకస్ చేద్దామన్నమాట. ఎక్కువ స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో. సో అవేంటో టాపిక్ వైజ్ చూద్దాము. అయితే ఫస్ట్ వచ్చేసి యుద్ధాలు. ఈ యుద్ధాలలో ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు, ఆంగ్లో మైసూర్ యుద్ధాలు, మరాఠా యుద్ధాలు అని ఉంటాయి కదా. అయితే ఈ యుద్ధాలలో బ్రీఫ్గా చూసుకోండి. ఎలా అంటే ఆర్డర్ అడుగుతాడనమాట. ఫస్ట్ ఏ యుద్ధం అయ్యింది అని చెప్పేసి 4 ఇట్లా యుద్ధాలు ఇచ్చి ఆర్డర్ అడుగుతాడు ఇయర్ వైజ్గా. సో ఆ ఇయర్స్ చూసుకోండి, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ట్రీటీస్ అయితే అనమాట. ట్రీటీ అంటే ఏంటి అంటే సందులు ఉంటాయి కదా. సో ఒక ఒప్పందం ప్రకారము ఆ యుద్ధాలు అనేవి ముగుస్తాయి. సందులు ఏంటో ఒకసారి చూడండి. ఇప్పుడు కర్ణాటక యుద్ధానికి, అలాగే మరాఠా యుద్ధానికి, మైసూర్ యుద్ధాలు ఇలా ఉంటాయి కదా, వాటి యొక్క ట్రీటీ అంటే సందులు ఏంటో ఒక్కసారి చూసుకోండి. ఈ యుద్ధాలలో ఇయర్ వైజ్ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి, ట్రీటీ ఏంటో చూసుకోండి, ఎవరెవరికి మధ్య జరిగిందో చూసుకోండి. ఇక అదంతా వేరే రీజన్స్ అవసరం లేదు, ఫస్ట్ ఇప్పుడు టైం లేదు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి 1857 తిరుగుబాటు. సో ఈ 1857 తిరుగుబాటు ఏంటి అంటే, సో రీజన్స్ ఉంటాయన్నమాట వీటికి. ఈ తిరుగుబాటుకి రీజన్స్ ఏంటి, ఫస్ట్ ఏ ఇన్సిడెంట్ జరిగింది, అలాగే ఫస్ట్ ఏ ప్లేస్లో స్టార్ట్ అయ్యింది, ఏ ప్లేస్లో ఎవరెవరు నాయకత్వం వహించారో జస్ట్ బ్రీఫ్గా చూసుకోండి. నెక్స్ట్ ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించక ముందే కొన్ని ప్రాంతీయ సంస్థలు ఏర్పడతాయన్నమాట. సో ఆ ప్రాంతీయ సంస్థలు ఇయర్ వైజ్గా అడుగుతాడు, అవి కూడా ఒకసారి చూసుకోండి. అలాగే నేషనల్ కాంగ్రెస్, ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఏంటి అని కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించారు, ఎక్కడ స్థాపించారో చూసుకోండి. అలాగే మితవాదులు అతివాదులు ఉంటారు కదా, వాళ్ళు విడిపోయిన సమావేశం ఏంటి, వాళ్ళు కలిసిన సమావేశం ఏంటి, ఇలా కూడా అడుగుతారనమాట. సో ఐఎన్సి సమావేశము. అలాగే ఎక్కువ సార్లు అధ్యక్షత వహించినది ఎవరు అని చెప్పేసి కూడా అడుగుతారు, అలా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి భూమి శిస్తు విధానాలు ఉంటాయి కదా, రైత్వారీ పద్ధతి అని, మహల్వారీ పద్ధతి అని చెప్పేసి. సో అవి కూడా ఒక్కసారి చూసుకోండి. జస్ట్ ఎవరు ప్రవేశపెట్టారు, అలాగే ఇయర్ చూసుకోండి అంతే. నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, దివ్య జ్ఞాన సమాజం అని చెప్పేసి ఉంటాయి కదా, మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఆ పర్సన్స్ గురించి కొంచెం డీటెయిల్గా చూడండి. నెక్స్ట్ వచ్చేసి మితవాదులు అతివాదులు అని చెప్పేసి ఎలా అడుగుతారు అంటే క్వశ్చన్స్, క్రింది వారిలో మితవాదులు కాని వారు ఎవరు అని చెప్పేసి అడుగుతారనమాట. సో అలా అడగొచ్చు. అతివాదులు మితవాదుల గురించి పర్సన్స్ ఎవరెవరు మితవాదులు, ఎవరెవరు అతివాదులు అని మాత్రం చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి గాంధీ యుగం. ఇక గాంధీ యుగంలో మనకి ఫస్ట్ చంపారన్ సత్యాగ్రహం నుంచి స్టార్ట్ చేస్తే 1947 వరకు ఈ గాంధీ యుగం అనేది ఉంటుందన్నమాట. ఫస్ట్ చంపారన్ సత్యాగ్రహం నుంచి స్టార్ట్ చేస్తే 1947 వరకు ఉంటాయి కదా. మెయిన్గా ఇక్కడ ఆర్డర్ అడుగుతాడు అనమాట, కాలానుక్రమంగా అమర్చండి అని చెప్పేసి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఇందులో ఈ గాంధీ యుగంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా, చంపారన్ సత్యాగ్రహాలు కావచ్చు, అలాగే రౌలత్ చట్టము, జలియన్ వాలా బాగ్ దురంతము అని చెప్పేసి, అలాగే శాసనోల్లంఘన కమిటీ, అలాగే శాసనోల్లంఘన ఉద్యమం, స్వరాజ్య పార్టీ ఏర్పాటు, నెహ్రూ రిపోర్టు, రౌండ్ టేబుల్ సమావేశాలు, అలాగే ఇప్పుడు క్రిప్స్ రాయబారం అని చెప్పేసి, సిమ్లా ప్రణాళిక, పూనా ఒప్పందం ఎవరెవరికి మధ్య జరిగింది, ఇలాంటివన్నీ ఆర్డర్ అడుగుతాడు. సో ఆర్డర్ అడుగుతారు అనమాట. సో ఆ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే ఇక్కడనే మనకు 2-3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇయర్, ఆర్డర్స్ ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గవర్నర్స్, బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గవర్నర్స్, ఇండియన్ గవర్నర్ జనరల్స్, వైస్ రాయ్స్ ఇలా ఉన్నారు కదా, వాళ్ళ యొక్క ఆర్డర్ అనమాట. సో వాళ్ళ యొక్క ఆర్డర్ అడుగుతాడు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అని చెప్పేసి ఇలా ఆర్డర్ అడుగుతాడు.
గురించి మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్ స్వదేశీ సంస్థానాలు. అయితే ఈ స్వదేశీ సంస్థానాలు ఏంటి అంటే మౌంట్ బాటన్ ప్రణాళిక తర్వాత కొన్ని సంస్థానాలు భారతదేశంలో విలీనం కాలేదన్నమాట. సో అవి ఎలా విలీనం అయ్యాయి ఆ తర్వాత అని చెప్పేసి ఇందులో కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మొఘల్ సామ్రాజ్యం, మరాఠా ఇవి ఉంటాయి కదా, మీరు అంటే ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో కాకుండా మిగతావి మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటే అప్పుడు చూసుకోండి అనమాట. లేకపోతే ఇప్పుడు స్టార్ట్ చేస్తే మాత్రం చాలా కష్టము, ఉన్న స్కోర్ కూడా పోతుంది, టైం ఉండదు. అందుకే నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఈ ఇండియన్ హిస్టరీలో మీరు ఇప్పుడే స్టార్ట్ చేసినట్లయితే, ఇప్పుడే చూసుకున్నట్లయితే ఈ టాపిక్స్ మాత్రం అసలు మిస్ చేసుకోకండి. ఆర్డర్స్ అంటే ఆర్డర్ అడుగుతాడు ఒకటి, యుద్ధాల యొక్క సందులు ఉంటాయి కదా అవి, గవర్నర్స్ అని చెప్పేసి, ఐఎన్సీ మీటింగ్స్, అలాగే 1857 తిరుగుబాటు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. పర్సన్స్, ఇయర్ గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా మనకు స్కోర్ చేయొచ్చు ఎగ్జామ్లో. నా వీడియో మీకు యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.